హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ 'శ్రీలత విహారీ క్రియేటివ్ లాగ్స్'. ఇవాళైతే నేను ప్లేనోలో ఉన్న హెచ్‌మార్ట్ అనే స్టోర్‌కొచ్చానండి. ఈ స్టోర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏషియన్ మార్కెట్. పర్టిక్యులర్‌లీ కొరియన్ మార్కెట్ అని గూడా అంటారు. సో, అన్ని ఏషియన్ కంట్రీస్ రిలేటెడ్ గ్రాసరీ స్టోర్ ఇది. సో, చైనీస్, వియత్నాం, జపనీస్, ఇండియా, కొరియా, సో, ఈ అన్ని రిలేటెడ్‌వన్నీ గ్రాసరీస్ మనకందరూ వాడుకుంటాం కదా! ఆ రిలేటెడ్ గ్రాసరీ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ స్టోర్ చాలా పెద్దది. చాలా వెరైటీగా అనిపించింది నాకు. జనరల్‌గా మనం వెళ్ళే అమెరికన్ స్టోర్స్ ఆర్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్‌కి అలా కాకుండా కొంచెం అన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ అలా ఉన్నాయి. సో, ఎప్పుడైనా మనం ఎప్పుడు వెళ్ళే రెగ్యులర్ స్టోర్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా కొంచెం డిఫరెంట్ స్నాక్స్ కానీ, డిఫరెంట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలా ట్రై చేయాలనుకుంటే చాలా బావుంటది. కొంచెం పిల్లలెక్కున ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. వాళ్ళకి నచ్చే స్నాక్స్ అలాంటివి. ఎక్కువ సీ ఫుడ్, ష్రింప్స్, క్రాబ్స్ తర్వాత లైవ్ ఫిషెస్ అన్నీ రిలేటెడ్ ఫుడ్డున బాగా అవైలబుల్ ఉంటదనమాట. చాలా వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ రెగ్యులర్‌గా మనం తినే యాపిల్, పొమోగ్రానేట్స్ ఇలానే కాకుండా జాక్ ఫ్రూట్స్ అయితే జస్ట్ 99 సెంట్స్ ఎల్‌బీ. సో, చాలా పెద్ద పెద్ద కాయలున్నాయన్నమాట. పనసకాయలు, పపాయ, తర్వాత ఫిగ్స్, తర్వాత డేట్స్ ఇలా దీంట్లో మనం ఇండియాలో వాడే అన్ని వెజిటబుల్స్ ఆల్‌మోస్ట్ అవైలబుల్ ఉన్నాయి. దాంతో పాటు ఇంకా వేరే కంట్రీస్‌లో అంటే ఏషియన్ కంట్రీస్‌లో వాడే అన్ని రకాల అందరూ యూజ్ చేసే అన్ని రకాల ప్రొడక్ట్స్ అలాంటి వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. కొంచెం చూడ్డానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు. సో, ఎప్పుడైనా ట్రై చేయడానికి చాలా బావుంటాయి. చూస్తున్నారు కదా! ఇక్కడ అరటిపండు రెడ్ కలర్ బనానాస్. సో, ఇప్పుడు అందరూ అన్ని రకాల వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి, సో, ట్రై చేయడానికి ఇక్కడ చాలా బావున్నాయి. ఇదంతా ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది అక్కడ కనిపించే ప్యాకెట్స్ అన్నీ పసుపండి. మనం పచ్చి పసుపు ఉంటది కదా! అది. కాకరకాయలు చూస్తున్నారా ఎలా ప్యాక్ చేశారో. సో, చీపర్ అని అనిపించాయి నాకు. నేత బీరకాయలు, కాకరకాయలు, తర్వాత బీన్స్‌లో వెరైటీస్, కలబంద. సో, చూడండి ఇవి దీంట్లో చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మష్రూమ్స్‌లో అయితే అసలు మష్రూమ్ ఎవరైనా వెరైటీస్‌లో కావాలి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు చాలా రకాలు. అసలు డిఫరెంట్ డిఫరెంట్ మష్రూమ్స్ ఉన్నాయి. ఎవరైనా మష్రూమ్ లవర్స్ ఉంటే ఈజీగా ట్రై చేయొచ్చండి. చాలా బాగా అనిపించాయి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. తర్వాత చాలా వెరైటీస్‌లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా అండి పనసకాయ. నాకు పనసకాయ అంటే చాలా ఇష్టము. అసలు ఎ ఎ చాలా బావుంది అక్కడ కలర్‌ఫుల్‌గా. తర్వాత ఇక్కడ చూడండి మ్యాంగో కట్ చేసేసి పీసెస్ కారం, ఉప్పేసి, లెమనేసి పెట్టారు. అబ్బా! నాకైతే ఇండియా గుర్తొచ్చేసింది అది చూడగానే. స్టార్ ఫ్రూట్స్, తర్వాత పల్లీలు, చెనిక్కాయ ఇత్తనాలంటాం కదా! సో, ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. పచ్చివున్నాయి, తర్వాత కొంచెం రోస్టెడ్‌వున్నాయి. తర్వాత చాలా మేబీ అన్ని ఏషియన్ కంట్రీస్‌లో యూజ్ చేస్తారనుకుంటా. అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్‌లో అమ్ముతూ ఉన్నారు. సో, చాలా రకాలున్నాయి గ్రౌండ్ నట్స్‌లో. తర్వాత ఇది చూడండి ఇవి పంప్కిన్ సీడ్స్. పంప్కిన్ సీడ్స్‌లో వైట్ దాంట్లో కలర్స్ ఉన్నాయి. ఇవేమో సన్‌ఫ్లవర్ సీడ్స్ అంటారు కదా! అవి. తర్వాత వాల్‌నట్స్, హేజల్ నట్స్ చాలా డ్రై ఫ్రూట్స్, డ్రై వెరైటీస్ చాలా బావున్నాయి. మనకివన్నీ హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో, నేతి బీరకాయలున్నాయి. ఈ పచ్చిమిరపకాయల్లో చాలా వెరైటీస్ జుక్నీ అవి. సో, చాలా రకాలున్నాయి. చింతకాయలు చూసారా? అలోవెరా, చింతకాయలు, మన గుమ్మడికాయ అన్ని రకాలు ఏవి లేవు చెప్పండి. ఇండియన్ స్టోర్ లాగే అనిపించింది నాకు. ఇది వంకాయలు చూసారా ఎంత బావున్నాయి. అన్ని రకాలున్నాయి. ఎలాంటి వంకాయలు కావాలన్నా 3 వెరైటీస్ వంకాయలు ఉన్నాయి. నీట్‌గా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇది చూసారా అండి మందారం పువ్వు. సో, ఇలా డ్రై చేసి పెట్టారు. ఎప్పుడైనా మనం తలకి పెట్టుకోవాలనడానికి ఇలా గ్రైండ్ చేసుకొని మంచిగా మందారం పువ్వు దొరుకుతది. పిల్లలకి అలా తలకి పెట్టాలనుకుంటే. మనం చిన్నగున్నప్పుడు పెట్టుకునేవాళ్ళం కదా! ఇది చూడండి బెండకాయలు. సో, ఇది లోటస్ రూట్ అనమాట. లోటస్ రూట్ ఉంటది కదా! అది. తర్వాత ఈ పక్కన కనిపించే ఇదైతే నేను అక్కడున్న కొరియన్స్‌ని అడిగితే వాళ్ళు చెప్పారు. ఇది బాగా బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు దీన్ని వాటర్‌లో ఏసుకొని కాంచుకొని టీ లాగా తాగుతారంట. సో, బాడీని బాగా కూల్ చేస్తది.
క్యాబేజ్ చూడండి ఎంత బాగా కట్ చేస్తారు గదా! కలర్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడైతే ఆనపకాయలు, సొరకాయ అంటాం కదా! అది బీరకాయ, వంకాయ, చిలకడ దుంపలు, తర్వాత మొక్కజొన్న అన్ని రకాలు కాలీఫ్లవర్, క్యాబేజ్ మనకేది కావాలో ఇది నువ్వులాకు, సెసమే సీడ్స్ ఆకు అంటారు చూడండి అది. శనగ పచ్చి శనగ కాయలు, తర్వాత ఇయన్నీ మొత్తం ఇండియన్ స్టోర్‌లాగా చెరుకు. చెరుకులు చూడండి పెద్ద కాడలు మొత్తం చెరుకంతా కలిపి 399 చాలా చీప్ అనిపించింది నాకు. ఇది సోయా బీన్స్‌తో మొలకలు కట్టారు స్ప్రౌట్స్. సో, సోయా బీన్స్ స్ప్రౌట్స్ అయితే నేనెప్పుడు చూడలేదు. నాకు బాగా హెల్తీ గదండీ సోయా బీన్ స్ప్రౌట్స్. ఎవరైనా తినడానికి డైట్‌కి పనికొస్తాయి. చాలా రకాలున్నాయి సోయాలో. సోయా మిల్క్, సోయా యోగర్ట్, సోయాలో జ్యూసెస్ చాలా వెరైటీస్. ఇవన్నీ అయితే ఆకుకూరలు సెక్షన్ అది. ఇక్కడ చూస్తున్నారా పెద్ద గార్లిక్ ప్యాకెట్స్ అంటే పీల్ చేసినవి ఆల్రెడీ. తర్వాత జింజరు, గార్లిక్ పేస్ట్ దీంట్లో చాలా రకాలుగా అంటే వెరైటీస్ లాగా పెట్టారు. టోఫూలో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చాలా రకాలసల రో మొత్తం టోఫూసే ఉన్నాయి. టోఫూలో చాలా సోయాతో చేసిన రో ఇది. చూడండి కోకోనట్ మిల్క్ అవి దాంట్లో ఫ్లేవర్స్ ఉన్నాయి. బావున్నాయి ఇవి. తర్వాత ఇవన్నీ డ్రై ఫ్రూట్ స్నాక్స్. అసలు మన కొన్ని చాలా వరకు ఇండియన్‌వి స్నాక్స్ కూడా ఉన్నాయి. అన్ని కంట్రీస్‌వి వాళ్ళ స్నాక్స్ ఎలా ఉన్నాయి అనేసి ఇక మొత్తం అంతా డిస్‌ప్లేలో ఉన్నాయి అన్ని స్నాక్స్. ఇదేమో జింజర్ క్యాండీస్ అంటారు కదా! క్రిస్టలైజ్డ్ అవి. జింజర్ క్యాండీస్ అవి. మన డ్రై ఫ్రూట్స్‌లో మిక్స్‌డ్ అన్ని డ్రై ఫ్రూట్స్ అవి. పల్లీ చిక్కీ ఉంది ఇక్కడ. ఇది చూడండి మన నువ్వులతో చేస్తాం కదా! అది చిక్కీ. తర్వాత బ్లాక్ రైజన్స్. ఇదేమో పీనట్‌తో మన పల్లీ చిక్కీలు. అవి చాలా మన ఇండియన్ స్టోర్ లాగే ఉన్నాయి గదా! సో, అన్నీ హెల్తీ ఇవన్నీ హెల్తీ స్నాక్స్ డ్రైడ్ క్రాన్‌బెర్రీస్ అవన్నీ. ఇంకా ముందైతే ఇక్కడ బనానా చిప్స్ ఉన్నాయండి. తర్వాత మన బఠానీలుంటాయి గదా! గ్రీన్ కలర్ బఠానీలు మన ఊర్లో. సో, మన ఇండియన్ స్నాక్స్‌లో ఇవన్నీ ఉన్నాయి వెరైటీస్. సో, ఇంక ఇక్కడైతే రైస్ కేక్స్ అన్ని రైసెస్‌తో అసలు చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉన్నాయండి. ఇవన్నీ వెరైటీ రైస్ కేక్ అవన్నీ వెరైటీస్. దాంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ వేగన్ రిలేటెడ్ ఫుడ్ అనమాట. వేగన్‌వి తర్వాత పాన్ కేక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడైతే అన్ని యోగర్ట్ ఫ్లేవర్స్ అండి ఇవన్నీ. మన మజ్జిగ ఉంటాయి గదా! దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ యోగర్ట్స్ అమ్ముతూ ఉన్నారు. చిన్న పిల్లల పాల బాటిల్స్ లాగా అనిపించాయి గానీ, ఇవి చూడండి రైస్ కేక్స్ అంటారు గదా! దాంట్లో మోచి అవి స్వీట్స్ మ్యాంగో మోచి చాలా బావున్నాయి. సాఫ్ట్‌గా చాలా టేస్టీగున్నాయి. నాకైతే చాలా ఇష్టం ఇవి. సో, చిన్న పిల్లలకును అలా తీసుకొని మనం కూడా వెరైటీగా ట్రై చేయొచ్చు స్నాక్స్ అనుకుంటే బావున్నాయి. ఇవి టేస్ట్ చేసి ఇక్కడంతా డెజర్ట్ వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగా డిఫరెంట్‌గుంటాయన్నమాట. చూడండి ఎన్ని స్వీట్స్ ఉన్నాయో ఇక్కడ అంటే మ్యాంగో ఫ్లేవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మిల్క్ కేక్స్ అవన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూడ్డానికి కలర్‌ఫుల్‌గున్నాయి. తర్వాత చాలా టెంప్టింగ్‌గా ఉన్నాయన్నమాట. ఇది చూడండి లెమన్ ఫ్లేవర్‌లో అవి స్వీట్స్ అలా చేశారు. ఇవన్నీ మిల్క్ కేక్స్ తర్వాత చాలా బావున్నాయి. అంటే వెరైటీ వెరైటీ స్నాక్స్ ఎప్పుడు మనము నార్మల్‌గా తినే అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాబెర్రీ రోల్ కేక్, తర్వాత వెనిల్లా రోల్ కేక్స్, లెమన్ రోల్ కేక్స్, స్విస్ చాక్లెట్స్ ఉంటాయి గదా! అవి, ఫ్రూట్స్, ఫ్రూట్ రోల్ కేక్స్ అవి, ఇవన్నీ కప్ కేక్స్ అవి బావున్నాయి. అన్నీ వెరైటీగా పిల్లల్ని తీసుకెళ్ళండి ఒకసారి ట్రై అయితే 15 రకాల గింజలన్నీ కలిపి చేశారండి పౌడరు. మనం చాలా హెల్తీగా ఉంటది తాగడానికి పిల్లలకివ్వడానికి కూడా. ఇవన్నీ ఫ్లేవర్డ్ మిల్క్. తర్వాత ఇవి చూడండి బియ్యం. ఇక్కడైతే రైస్‌లో చాలా హెల్తీ వెరైటీ రైసెస్ ఉన్నాయి. అంటే మనం 7 ఆర్గానిక్ మిక్స్డ్ గ్రెయిన్స్ అని కనిపిస్తున్నాయి. 7 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రెయిన్స్ కలిపి ఒక బ్యాగ్ రైస్‌లాగా అమ్ముతున్నారు. సో, మనకి ఇక్కడ కౌశికే కర్రీ రైస్ అని ఉంది కదా! అదైతే నేను ఒకప్పుడు చదివాను. సో, ఒక ప్లాంట్ నుంచి వచ్చిందండి. అది వైట్ రైస్ లాగా ఉంటది కానీ అది అసలు కార్బ్స్, క్యాలరీస్ కౌంట్ కావన్నమాట. సో, 7 మిక్స్డ్ గ్రెయిన్స్ ఇలాంటివన్నీ చాలా హెల్తీ కదా మనకు. అలా వెరైటీస్ తీసుకొని ట్రై చేయడం కొంచెం హెల్తీగా తినాలనుకున్న వాళ్ళకి డిఫరెంట్‌గా తినడానికి. సో, స్వీట్ రైస్, సుషి రైస్ సో, ఇలా చాలా రకాలుగా అనిపించాయి. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్నే చేశాను. మీరెప్పుడైనా విజిట్ చేసినప్పుడు చూడొచ్చండి అన్ని వెరైటీస్. ఇంకా ఇక్కడ టైం సరిపోదు కాబట్టి నేను కొన్నే చేశాను. ఇంక ఇక్కడైతే అన్ని ఫ్రోజన్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సెక్షన్. ఇక్కడ కొంచెం మన ఇండియన్ వెరైటీస్‌లో కోకోనట్ మిల్క్, కోకోనట్ గ్రేటెడ్ కోకోనట్
తర్వాత కసావా లీవ్స్ అంటున్నారు ఇవి. తర్వాత పండు మిరపకాయలు చూసారా? ఇవి చూడగానే నాకు ప్రాణం లేసొచ్చింది. అదంతా నాకు చాలా ఇష్టం పండు మిరపకాయ పచ్చడి అవి చేయడం. వాళ్ళు అసలది పేస్ట్‌లాగా గూడా చేసి అమ్ముతున్నారు. సో, అది చూడగానే ఫుల్ ఖుషి అయిపోయాను నేను. అది చూడండి ఎంత బావుందో. అసలు అంటే ఫ్రోజెన్ అవ్వచ్చు. బట్ మనకు అప్పుడప్పుడు దొరకవు కదా! ఎప్పుడు అవి. బట్ ఇక్కడ చూడగానే హ్యాపీ. ఇది బీటల్ నట్స్ వక్కలు ఉంటాయి గదా! అది ఫ్రోజెన్. బనానా లీవ్స్ ఫ్రోజెన్. ఓహ్! చాలా వెరైటీస్ అనిపించాయి. కొంచెం డిఫరెంట్‌గా చూసినట్టు అనిపించింది. ఇక్కడైతే చాలా రకాల టీస్ అమ్ముతున్నారండి. మీకు ఈ ఏషియన్ కంట్రీస్‌లో ఏ దేశానికి సంబంధించిన టీ కావాలన్నా, ఏ వెరైటీస్‌తో టీ కావాలన్నా, జామకాయ టీ కావాలా దొరుకుతది. గ్రీన్ టీ కావాలా దొరుకుతది. ఏది కావాలన్నా దొరుకుతదండి. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ట్రై చేయాలా గానీ మనకు అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మిల్క్ టీ, హనీ డ్యూ అంట, బోబా ఇప్పుడు బాగా ట్రెండింగ్ గదా! బోబా మిల్క్ టీ. చూడండి ఇక్కడ బోబా మిల్క్ టీ వాడుతున్నాయి. ఏదైనా టీస్, కాఫీస్ ట్రై చేయడానికి చాలా బావున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ జనరల్‌గా ఎప్పుడు మనం తాగే కాఫీ అవే కాకుండా కొంచెం ట్రై చేయాలనుకున్న వాళ్ళకి. ఇక్కడైతే వెరైటీ బ్యాంబూ లీఫ్ తర్వాత రూట్స్ అమ్ముతున్నారండి. ఇది దేనికి వాడతారో నాకైతే ఐడియా లేదు. బట్ ఇక్కడైతే అమ్ముతున్నారు. మేబీ స్పెసిఫిక్‌గా ఆ కంట్రీస్ వాళ్ళకే తెలియాలి. బట్ ఇంట్రెస్టింగ్. ఇది డ్రైడ్ జుజుబీ అంటారు. జుజుబీ అంటే నేరేడు పండా? లేకుంటే రేగి పండా? నాకు పెద్ద ఐడియా లేదు గానీ అది. తర్వాత మిరియాలు, స్టార్ రైస్, తర్వాత అన్ని రకాలు ఇంకా స్పైసెస్ మన ఇండియన్‌లో మనం బిర్యానీస్‌కి వాడతాం గదా! ఆ స్పైసెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. చెక్క, బే లీఫ్ తర్వాత ఇక్కడ చూసండి బ్యాంబూ సాల్ట్ అంట. అసలు ఇదైతే ఇంకెప్పుడు నేనైతే చూడలేదండి బ్యాంబూ సాల్ట్. సో, సాల్ట్‌లో గూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ సాల్ట్స్ అన్నీ అమ్ముతున్నారిక్కడ. సో, బ్యాంబూ సాల్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైమ్ నేను. ఇంట్రెస్టింగ్. ఇంకా కొన్ని పేర్లయితే అర్థం కాలేదు. ఇది చూడండి గార్లిక్ మన వెల్లుల్లి, తెల్లగడ్డ అంటాం కదా! అందులో బ్లాక్ గార్లిక్ అది. ఇవన్నీ ఇంకా వీట్ నూడిల్స్, రైస్ నూడిల్స్, హెల్తీగా కావాలంటే వీట్ నూడిల్స్, తర్వాత స్వీట్ పొటాటో నూడిల్స్, బక్‌వీట్ నూడిల్స్ అన్ని వెరైటీస్ నూడిల్స్ ఉన్నాయి. ఇవి చాలా హెల్తీ అన్నమాట. అంటే ఓన్లీ ఇలా బక్‌వీట్ చూడండి జపనీస్ స్టైల్ ఇవన్నీ. సో, ఈ వెరైటీస్ పిల్లలకి పెడితే అవి హెల్తీ అనమాట. మామూలుగా ఆటాతో ఇట్లా మైదాతో కాకుండా ఇవన్నీ వీటు, మిల్లెట్స్ నూడిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏదో క్రాబ్ పేస్ట్ ఇలా కొంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉంటారు గదా! వాళ్ళకేదైనా ట్రై చేస్తే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి పికిల్స్‌లో. ఇది కుకింగ్ వైన్ అంట. ఇదేంటో దేనికి వాడతారో గాని తెలియదు. బట్ ఇంట్రెస్టింగ్ ఉందని వీడియోలో పెట్టాను. సో, చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా రకాలు. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా. ఇది చూడండి కారం పొడులైతే ఎన్ని ప్యాక్స్ ఉన్నాయంటే అవైలబుల్. అసలు పెద్ద పెద్ద బ్యాగ్స్‌లో అమ్ముతున్నారు. మన రైస్ బ్యాగ్ అమ్మినట్టు అంత పెద్ద ప్యాక్స్‌లో కారం పొడులు అమ్ముతున్నారు. డిఫరెంట్ కలర్స్ మీకు ఎలాంటి కారం పొడి కావాలన్నా ఇక్కడ అమ్ముతారు. అంత బావున్నాయి కారం పొడులలో వెరైటీస్.
ఇంకా అన్ని దేశాలు తిరిగొచ్చాం కదా! ఇప్పుడు మన భారతదేశానికొచ్చాము. ఇక్కడేమో మన మొత్తం ఇండియా వెరైటీస్ అన్నీ అమ్ముతున్నారు. అన్ని ఇండియన్ స్టోర్ ప్రైజెసే ఉన్నాయి. అసలు ప్రతి ఒక్కటి అమ్ముతున్నారండి. ఎవ్రీథింగ్ అవైలబుల్. సో, ఇంక ఇది చూడగానే మొత్తం ఈ స్టోర్‌కొచ్చేస్తే మనకి అన్ని దేశాలవి దొరుకుతాయి. మన దేశంది దొరుకుతది. సో, సేమ్ ప్రైజెస్ అసలు సేమ్ ప్రైజెస్‌లో గూడా కాస్ట్ ఏం లేవు. సో, చాలా బావున్నాయి. ఇంకా ఇంక ఇవి లేదు అనకుండా అవైలబుల్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్‌లీ ఇంపార్టెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. సో, ఇవన్నీ జూసాక ఫుల్ ఖుషి అయిపోయింది నాకు. సో, మనం అన్ని దేశాలవి ఒక చోట ఉన్నది. దాంట్లో ఇండియన్‌కి గూడా చాలా స్పేస్ ఉంది. సో, చాలా ఉన్నాయి వెరైటీస్ అన్నమాట. సో, ఫుల్ హ్యాపీ నేను ఈ టీస్ ఇవన్నీ చూసాక. సమోసా కావాలన్నా దొరుకుతుంది. పరాటా కావాలైనా దొరుకుతుంది. సో, ఇండియన్ స్టోర్‌లో ఇవి దొరకడం మామూలే. కానీ ఇక్కడ ఈ స్టోర్‌లో ఏషియన్ స్టోర్‌లో ఇవన్నీ దొరికితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకదే ఇంట్రెస్టింగ్ టాపిక్ లైక్ ఐస్ క్రీమ్స్‌లో మోచి ఐస్ క్రీమ్స్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. నేనైతే పైనాపిల్ స్ట్రాబెర్రీ ట్రై చేశాను. నాకైతే నచ్చిందండి. ఇంకా ఇవి యోగర్ట్ డ్రింక్స్, తర్వాత జ్యూసెస్‌లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో, ఇందులో అయితే నేను కోకోనట్ ట్రై చేశాను కొంచెం కలర్‌ఫుల్‌గా ఉందని. అవకాడో, అలోవెరా చాలా జ్యూసెస్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలాగా కొత్తగా ట్రై చేయాలి నేను ఏదైనా అనుకున్న వాళ్ళకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంక ఇదైతే కంప్లీట్ సీ ఫుడ్ లవర్స్ కోసమండి. చాలా మొత్తం మీకు అన్నీ లైవ్‌లో దొరుకుతాయి. ష్రింప్స్, క్రాబ్స్, ఫిషెస్ ఎవ్రీథింగ్ మీకేది కావాలైనా. బట్ నేనైతే వెజిటేరియన్ కాబట్టి నేను ఆ స్మెల్ గూడా తీసుకోలేకపోయాను. అందుకే చాలా దూరం నుంచి తీశాను. సో, కంప్లీట్‌గా చూపించట్లేదు. బట్ చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు డ్రైడ్ ఫిషెస్, డ్రైడ్ వెరైటీస్ ఉన్నాయి. నార్మల్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇదైతే ఒక ఫేస్ షాప్ అండి. లోపలే ఉన్నాయి. అన్నీ ఆర్గానిక్ తర్వాత అన్ని కంట్రీస్ రిలేటెడ్ మేకప్ ఐటెమ్స్, తర్వాత ఫేస్ ప్యాక్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సో, అన్ని కంట్రీస్‌వి ఉన్నాయి. సోప్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోప్స్ అలా. సో, ఇవన్నీ కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. సరే ఒకసారి క్యాప్చర్ చేశా. ఎప్పుడైనా స్టోర్‌కెళ్తే ఇది ఇన్‌సైడ్ స్టోర్‌లోనే ఉంది ఈ షాప్ కూడా. సో, మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడైతే చూడండి ఎన్ని అలోవెరా, పొమోగ్రానేట్ ఇలా వెరైటీ ఫేస్ ప్యాక్స్ అన్నీ ఉన్నాయి. అలోవెరా జెల్స్ మీదయితే 50% ఆఫ్ కూడా పెట్టాడు ఫేస్ ప్యాక్స్ మీద దాని మీద. సో, ఇంకా ఇలా నెయిల్ పాలిషెస్ అన్నీ ఆర్గానిక్‌వున్నాయి. సో, ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా పర్ఫ్యూమ్స్ ఇలాంటివన్నీ. సో, అన్నీ ఒక్కసారయితే చూసి రావచ్చు. ఏదైనా నచ్చితే ట్రై చేయొచ్చు. సో, బావుందండి. చాలా బావుంది ఈ స్టోర్ గూడా. ఇదైతే ఇంకా మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. చాలా కలర్‌ఫుల్‌గా యమ్మీగున్నాయండి. కేక్స్, బ్రెడ్స్ అన్నీ ఫ్రెష్‌గా చాలా వెరైటీస్‌లో ఉన్నాయి. ఇదండి ఏషియన్ మార్కెట్ యొక్క విశేషాలు. సో, హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, త్వరలోనే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అప్పటిదాకా సీ యూ. బాయ్.